రాజులోనే తన అమ్మను చూసుకుంది, రాజులోనే నన్ను చూసుకుంది. తన బాధ, కష్టం, సంతోషం అన్నీ అన్నీ రాజుకే చెందుతాయి. కనీసం తను రాజు ఇష్టపడుతుందన్న విషయం కూడా నాకు చెప్పలేదు. కానీ వాళ్ళిద్దరి ప్రేమని కళ్ళారా చూసిన ఆ దేవుడే వాళ్ళిద్దరినీ ఒకటి చేశాడు. ఆ పెళ్లిని కూడా నేను అంగీకరించలేదమ్మా. తీరా నేను అంగీకరించి అందరూ సంతోషంగా ఉన్నామన్న సమయంలో రూప చనిపోయింది. రూప చనిపోయిందని భావించి అమ్మాయి గారు లేకపోతే రాజు ఏమైపోతాడో, అమ్మ లేకపోతే బంటి ఏమైపోతాడని భయపడే నిన్ను నా కూతురు స్థానంలో నించోపెట్టి రాజుతో నీకు పెళ్లి జరిపించాను. అసలు అప్పుడు ఆ పెళ్లి రాజు కూడా ఇష్టం లేదమ్మా. కానీ నా మాట మీద గౌరవంతో నీళ్ళలో తాళి కట్టాడు. కానీ ఆ నిర్ణయం తీసుకుని నేను ఎంత పెద్ద